పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు చదువుతున్నాను. ప్రతి ఒక్కరూ లేఖనాలను చూడండి. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుండి 14 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. అవి నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఆయన నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియనని నేనంటిని. అందుకాయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. వాటి పైన చర్మము కప్పెను. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయెను. అప్పుడు ఆయన, నరపుత్రుడా, జీవాత్మ వచ్చునట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయెను, మనము నాశనమైపోతిమి అని అనుకొనుచున్నారు. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లనుము, ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను. సమాధులలో నుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొని వచ్చెదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధులలోనున్న మిమ్మును బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మిమ్మును నివసింపచేసెదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దానిని నెరవేర్తునని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. చదవబడిన ఈ లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. జీవాధిపతి అయిన మా దేవా, కరుణా వాత్సల్యములు కలిగిన మా ప్రియ ప్రభువా, మీ గణనామమునకు వేలాది వందనములు, కోటాను కోట్లు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటిలేని దేవుడవు, సర్వశక్తి సంపన్నుడవు, నిన్న నేడు నిరంతరం రీతిగా ఉన్నవాడవు, మాకు చాలిన దేవుడవు నీవు. మా ప్రభువు, మీ కార్యాలు గొప్పవి, మీ క్రియలు దొడ్డవి. వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని గురించి విచారించుదరని చెప్పిన మా ప్రభువా, మీకు స్తోత్రం. మీ నామ మహిమార్థమై యేస్కేలు గ్రంథములో నుండి అమూల్యమైన విషయాలు మీరు మాకు అందిస్తూ మమ్మను బలపరుస్తూ భద్రపరుస్తూ మమ్మను సరిచేస్తూ మీకెంతో మహిమ ఆపాదించు వారముగా మమ్మను సిద్ధపరుస్తున్నందుకై స్తుతిస్తూ బలహీనుడను అల్పుడనైన నన్ను బలపరిచి ఉపయోగించమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి ప్రార్థించి స్తుతించి వినయులమై వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ గ్రంథములో
ఈ అధ్యాయములో ముఖ్యంగా భవిష్యత్తులో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, ఇది ఈ అధ్యాయములో ముఖ్యాంశంగా చెప్పాలి. భవిష్యత్తులో ఇశ్రాయేలీల ఉన్నత స్థితి, వారి స్థితి ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని మనం చూస్తాం. దాదాపు ఈ అధ్యాయములో 28 వచనాలు పడ్డాయి. ఈ 28 వచనాలలో 1 నుండి 14 వచనాలు ఎండిన ఎముకలు. 1 నుండి 14 వచనాలలో ఎండిన ఎముకలు. ఇక 15 నుండి 28 వచనాలలో 2 జనాంగములు ఏకమగుట. 2 జనాంగములు ఏకమగుటను గూర్చిన విషయం మనము చూడొచ్చు. ఇక్కడ 1 నుండి 14లో ఎండిన ఎముకలు, ఇది ఇశ్రాయేలీలను గూర్చిన ప్రవచనం. ఇది ఇశ్రాయేలీలను గూర్చిన ప్రవచనం. ఎముకలు ఇశ్రాయేలీలను సూచించుచూ ఉన్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైతిమని అనుకొనుచు ఉన్నట్టు 11వ వచనంలో మనం చూస్తాం. 11వ వచనం, అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయెను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతిమి అనుకొనుచున్నారని 11వ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడింది. కాబట్టి వారు ఇలా మాట్లాడడానికి కారణం ఏమిటి అనేది ఇప్పుడు మనకు అర్థం కావాలి. మన ఎముకలు ఎండిపోయాయి, మన ఆశలు విఫలమైపోయాయి, మనము నాశనమైపోతిమి అని అనటానికి గల కారణాలు ఏంటంటే, ఇశ్రాయేలీలు ఇప్పటికీ 3 సార్లు చెరపట్టబడ్డారు. 3 సార్లు చెరలోనికి వెళ్ళారు. మొదటి చెర క్రీస్తుకు పూర్వం 606లో. ఇది వరకు కూడా చెప్పాను, మరలా చెప్తున్నా. క్రీస్తుకు ముందు 606లో మొదటి చెర. క్రీస్తుకు పూర్వం 597లో రెండవ చెర. 597లో రెండవ చెర. అప్పుడు యెహెజ్కేలు కూడా చెరలో ఉన్నాడు. ఆ టైంలో యెహెజ్కేలు కూడా చెరలో ఉన్నట్లు చూస్తాం. ఇక మూడవ చెర 586లో. మూడవ చెర 586లో. ఈ మూడవ చెర కాలములో యెరూషలేము కాల్చబడింది. ఈ మూడవ చెర కాలములో యెరూషలేము కాల్చబడింది. అంతయు నాశనము చేయబడిను. అంతయు నాశనము చేయబడిను. ఈ విషయాన్ని గూర్చి యిర్మీయా ప్రవచించిన ప్రవచనం ఒకటి ఉన్నది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15వ వచనము నుండి 21వ వచనం చదువుతున్నాను ఓపిగ్గా. మీరు కూడా లేఖనాలు చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 36వ అధ్యాయం 15 నుండి. వారి పితరుల దేవుడైన యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమందును కటాక్షము గలవాడై వారి వద్దకు తన దూతల ద్వారా వర్తమానము పంపుచూ వచ్చెను. ఆయన పెందలకడ లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు
ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింప శక్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చెను. ఆయన వారి మీదికి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్న మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారందైనను నెరసిన వెంట్రుకలు గల వారి అందైనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నింటినీ, యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతుల నిధులలోనిదేమి దొరికిన ద్రవ్యమంతయు బబులోనుకు తీసుకొని పోయెను. అదియుగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి యెరూషలేము ప్రాకారమును పడగొట్టి దాని యొక్క నగరులన్నింటినీ కాల్చివేశాను. దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నింటినీ బొత్తిగా పాడు చేసి ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనునకు తీసుకొని పోయెను. రాజ్యము పారసీకుల దగు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకు దాసులైరి. యిర్మీయా ద్వారా పలుకబడిన యెహోవా మాట నెరవేరుటకై విశ్రాంతి దినములను దేశము అనుభవించు వరకు ఇది సంభవించెను. దేశము పాడుగానున్న 70 సంవత్సరముల కాలము అది విశ్రాంతి దినములను అనుభవించెను. చూశారా, దాదాపుగా 3 సార్లు చెరలోనికి వెళ్ళిన ఈ ఇశ్రాయేలీలు మొదటి చెర 606, రెండవ చెర 597, మూడవ చెర 586. అప్పుడు యెరూషలేము కాల్చబడినట్లు మనకి అర్థమైంది కదా పాఠం. నిజంగా దేవుడు అలా చెరకు పంపించాలని కాదు, వారు చేస్తున్న పాపాన్ని బట్టి మీరు మళ్ళుకోండి 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 అని చెప్తూనే వచ్చాడు. దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాడు, పెందల కడనే పంపుచూ వచ్చారు. అయితే వారేం చేశారు? దేవుని దూతలను ఎగతాళి చేశారు, ఆయన వాక్యమును తృణీకరించారు, ఆయన ప్రవక్తలను హింసించుచూ వచ్చారు. అప్పుడిక దేవునికి ఎంత కోపం వచ్చిందో, ఇక ఎవరు నివారింపలేనంత కోపం, నివారింప శక్యము కానంత కోపం ఆయనకు వచ్చేసి, అందువల్ల వారిని చెరలోనికి పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అర్థమైందండి? అప్పుడు చెరలో వారు నిరీక్షణ లేని స్థితిలో ఉన్నారు. వారిని ఆదరించుటకు చెప్పిన ప్రవచనము ఇది, ఇదే ఎండిన ఎముకలు. వారిని ఆదరించడానికి చెప్పిన ప్రవచనం. అయితే ఇది ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదికి దిగి వచ్చినప్పుడు వారు రక్షింపబడిన స్థితిని గూర్చి కూడా ఉన్నది. ఇశ్రాయేలీలకు మరొక మారు రక్షణ కలుగుద్ది అనేది మనము చెప్పవలసిన సంగతి. ఇప్పుడు సమకూర్చబడుచున్నారు. ప్రభు వచ్చినప్పుడు వారు రక్షించబడతారు. అర్థమైందండి? రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు. రోమీలకు రాసిన పత్రికలో మనము గమనించినట్లయితే 11వ అధ్యాయం 25 నుండి 27. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొన గోరుచున్నాను. అదేమనగా, అన్యజనుల ప్రవేశము సంపూర్ణ మగు వరకు
ఇశ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. వారు ప్రవేశించినప్పుడు సియోనులో నుండి ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన కలుగు నిబంధన ఇదియే అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. రెండవ రాకడలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదికి వచ్చినప్పుడు వారు రక్షించబడతారు అనే విషయం, అంటే వారికి మరొక అవకాశం ఇవ్వబడింది అనే విషయాన్ని చెప్పాడు. వారు దేవుని పాత ప్రజలు, మరియు క్రీస్తు యేసును లోకానికి దయచేసిన సంతతి వారు. ఎందుకనగా శరీరమును బట్టి క్రీస్తు యూదుడుగా పుట్టెనని మరువరాదు. క్రీస్తు శరీరమును బట్టి యూదుడుగా పుట్టాడు కనుక దేవుని ప్రజలే వారు. దేవుడు తన పాత ప్రజలను విసర్జించెనా? అవును, మొత్తానికి విసర్జన క్రింద ఉన్నారు. ఎందుకనగా మెస్సయాను చంపిన నేరము క్రింద ఉన్నారు. వారేమన్నారంటే, ఆయన రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాకని కేకలు వేసి శపించుకున్నారు కదా. అయినప్పటికీ అన్యులమైన మన లెక్క సంపూర్ణము కాగా తాను విసర్జించిన ప్రజలను దేవుడు తిరిగి దీవించనయున్నాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. వారికి రోషము పుట్టించుటకై వారికి తొట్రుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును అన్నాడు. అంటే ఇప్పుడు యూదులు తొట్రుపాటులో ఉన్నారని అర్థం. ఇప్పుడు క్షీణదశలో విసర్జింపబడి ఉన్నారని అర్థం. విరిచివేయబడి ఉన్నారు. అవును, ఈ వచనములు క్రొత్త నిబంధనలో సరిగానే చెప్పబడినవి. అయితే క్షీణదశలో ఉన్న యూదులిక మీదట ఐశ్వర్యములోనికి వస్తారు అని రోమాపత్రిక 11:12 చూస్తాం. అంటే విసర్జింపబడిన వారిని ప్రభువిక మీదట చేర్చుకోబోచున్నాడు. విసర్జింపబడిన వారిని, విడిచిపెట్టిన వారిని, తొట్రుపాటు కలిగిన వారిని ఇప్పుడు మరలా చేర్చుకోబోతున్నాడు అని చెప్పాడు. రోమాపత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. రోమాపత్రిక 11:12, 11:15. 11:15 వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్టే అగును గదా అన్నాడు. వారిని చేర్చుకొనుట మృతులు సజీవులైనట్టే గదా. అంటే విరిచివేయబడిన కొమ్మలు తిరిగి అంటుకట్టబడును. విరిచివేయబడిన కొమ్మలు తిరిగి అంటుకట్టబడతాయి. కాబట్టి క్రీస్తు సంఘ చరిత్ర తీరిపోయిన పిమ్మట యూదులకు గొప్ప గతి చిక్కనై ఉన్నది. గొప్ప గతి చిక్కనై ఉన్నది. అదే సంగతిని గూర్చి యేస్కేలు 37వ అధ్యాయం 1 నుండి 14 వచనం తేటపరచిందనమాట. యేస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో అదే సంగతి తేటగా తెలిపింది. దర్శనములో ప్రవక్త చూచిన ఆ లోయలో ఎండిపోయిన ఎముకలు పడిపోయిన ఇశ్రాయేలీలకు చూచెనా. 37:11 ఆ ఎముకలు లేచి జీవముతో నుండి గొప్ప సైన్యమగున ఎవరును నమ్మరు.
అసలు ప్రవక్త అయిన యెహెజ్కేలుతో సహా ఈ ఎముకలు బ్రతుకగలవా అని ప్రభు తన్ను అడిగితే చెప్పలేక, ప్రభువా నీకే తెలుసునని అవిశ్వాసముతో ప్రత్యుత్తరమిచ్చాడు యెహెజ్కేలు కదా. ఈ ఎండిన ఎముకలు బ్రతుకగలవా అని అడిగితే అది నీకే తెలియను నాయన అన్నాడు. ప్రస్తుతము చాలామంది క్రైస్తవులు మిషనరీలకు ముందు యూదుల గతి ఏమీ లేదని చెప్పుకొనుచున్నారు. అయితే ప్రకటన జరుగగా నెట్లు జీవములిచ్చి ఆ ఎముకలలో ప్రవేశించెను. ఇక ముందు అలాగునని యూదులు దేవుని రాజ్యమును గూర్చి ప్రకటన విని క్రమేణా దారికి వస్తారు. అది తప్పదు. క్రమేణా కాదు, క్షణములో వచ్చుచున్న క్రీస్తును చూచి ప్రలాపించి దారికి వచ్చి ఆయన అంగీకరించిన ఒక దినములోగాని వారు రక్షణ పొందుతారు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో చెప్పబడిన మాట, వారు ఒక దినముననే వారేమైపోతారు, వారు రక్షించబడతారు అన్నాడు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. యెహోషువ ఎదుట నేనుంచిన రాతిని తేరి చూడుడి, ఆ రాతికి 7 నేత్రములున్నవి, దాని చక్కడపు పని చేయువాడు నేను, ఇదే సైన్యములకు అధిపతి యెహోవాకు. మరియు ఒక దినములో గాని నేను ఈ దేశము యొక్క దోషమును పరిహరింతును. ఒక్క దినములో గాని ఈ దేశము యొక్క దోషమును పరిహరిస్తా అంటే ఈ దేశములో ఉన్న ప్రజలందరూ ఒక్క దినములోనే రక్షణ పొందుతారు అని చెప్పాడు. ఒక్క దినములోనే రక్షించబడతారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషములో ఒక జనము జన్మించునా? సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను అన్నాడు. ఈ మాట, సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. ప్రసవ వేదన వచ్చింది, బిడ్డలను కనినట్లు చూస్తాం. ప్రియులారా, ఈ వచనాల యొక్క వాస్తవాలు మనము గమనించాలి. ఇప్పుడు యూదులు చచ్చి ఎండిపోయినట్లున్నారు. వారి శేషము కృపచేత ఈ దినములలో క్రీస్తును నమ్మి ఉన్నప్పటికీ ఇన్ని విశేషమును అనేది చావులోనే నిలిచి ఉన్నది. అయితే మృతులైన యూదులిక సజీవులవుతారు. మృతులైన వారు సజీవులవుతారు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట! దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినట్లయితే వారు సజీవులు అవుతారు అనే సత్యాన్ని ఇక్కడ మనము చూస్తాం. అయితే 2 హతసాక్షులు ఆ సమయములో వచ్చి వారికి ప్రకటిస్తారు రాజ్య సువార్త. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనములో 2 సాక్షులు వచ్చి వారికి ప్రకటన చేస్తారు అనేది మనము చూస్తాం. ఆ సమయములో యూదులలో ప్రథమ ఫలము అనగా 144,000 మంది ముద్రింపబడి సేవలో చేరుతారు. 1,44,000 మంది. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు
ఏది ఎట్లున్నను మేఘారూఢుడై వచ్చుచున్న క్రీస్తును ఆయన పొడిచిన ఆ యూదులే చూచి మార్పు పొందుదురు. ప్రకటన 1:7 ప్రకారంగా వారు చూచి రొమ్ము కొట్టుకుంటారు కదా, ఆ సమయంలో వారు మార్పు పొందుతారు. జకర్యా గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం కూడా వారు ప్రకటన చేతను పరిశుద్ధాత్మ చేతను రాబోచున్న క్రీస్తు దర్శనము చేత యూదులు మార్పు చెందుట నిశ్చయము. యూదులు మార్పు చెందుట నిశ్చయం. ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం, ఏస్కేలు గ్రంథం 37వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు. వారి సమాధులు తెరవబడునంటే వారున్న దేశాలు, వారున్న రాజ్యాలు, వారిని పట్టుకొనిన ఆయా శక్తులు విప్పబడగా యూదులు స్వతంత్రులై తమ అసలు దేశానికి మళ్ళీ మళ్ళీ తిరిగి వచ్చి సుఖిస్తారు. అర్థమవుతుందండి? చెదరిపోయిన వారందరూ తిరిగి వస్తారు. తూర్పు దేశాలలో యూదులు చెదరి ఉన్నారు. పడమటికి పోయిరి, ఉత్తర దిక్కునకు పోయిరి, దక్షిణ దిక్కునకు కూడా వెళ్ళారు. అయితే యెషయా గ్రంథములో ఏమని చెప్పాడు? 4 దిక్కుల నుండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5-6 వచనాలు. 43వ అధ్యాయం 5-6 వచనం. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, పడమట నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అప్పగించుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను. దూరము నుండి నా కుమారులను, బూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము అన్నాడు. చూసారా? తూర్పు నుండి, పడమట నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణపు దిక్కు నుండి ఆయన ప్రజలను ఆయన సమకూరుస్తాడు. అంటే ఎండిన ఎముకలలో జీవాన్ని నింపాడు అన్నమాట. బైబిల్లో ఎంత సత్యం ఉన్నదో మీరు తేటగా గమనించండి ప్రియులారా. దేవుడు నా ప్రజలను అప్పగించుమని చెప్పితే నలుదిక్కులు కదలి సమాధులు తెరచినట్లుగా యూదుల ప్రకారము చేసినప్పుడు దేవుడు పలికినది నెరవేరుద్ది. ఆ లోయలో అలనాడు ఆత్మవశుడైన యేస్కేలు ఈ సంగతులను చూసి వ్రాసి పెట్టాడు. ఆయా పాస్టర్లో ఈ మాటలు వట్టి ఉదాహరణలని బోధిస్తే సరిపోదు. అసలు ఈ విషయం చాలామందికి ఏదోలాగా చెప్పేవారు ఉంటారు. కనుక వాక్యములో ఉన్న వాస్తవాన్ని సరిగా ఎరిగి బోధించడం మంచిది. ఇవి దైవోక్తులు కనుక అక్షరాలా నెరవేర్చబడతాయి. సమయము మాత్రం అనుకూలించబడాలి అది నెరవేర్చబడడానికి. దాని కొరకు వేచి ఉండాలి. అవును, పాస్టర్లు కానీ, మిషనరీలు కానీ, క్రైస్తవులు కానీ నానా రకములైన వారు నానా అభిప్రాయము కలిగి ఉన్నారు. నమ్మేవారు నమ్మగలరు, పరిహరించేవారు పరిహరించగలరు. సరే, ఏది ఏమైనా దీనిని అపహసించేవారు అపహసించగలరు. కానీ ప్రభు ప్రవచించినది ఖాయమనేది మనము ఎరగాలి. ఈ సంగతులు నిశ్చయములు, వట్టి ఉదాహరణలు కావు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనంలో ఇవి ఖచ్చితమైనవి,
ఈ ఎముకలు ప్రవచనముగా ఇశ్రాయేలీలకు చేసిన సూచనగా ఉండగా ఆత్మీయముగా పాపాత్ములకు సూచనగా ఉన్నది. ఇది ఆత్మీయంగా ఎవరికి? పాపాత్ములకు సూచనగా ఉన్నది. ఏస్కేలు దేవుని సేవకునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. విన్నారండి? ఏస్కేలు దేవుని సేవకునికి ప్రభు అయిన యేసుక్రీస్తుకు పోలికగా ఉన్నాడు. ఎముకలు ఇశ్రాయేలులకు సూచనని మనం చూచాం. పాపాత్ములకు ఎలా పోలికగా ఉన్నవో మనము ఒక చిన్న పాఠాన్ని ఈ భాగంలో నేర్చుకుందాం. మనుషులు పాపము చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉన్నారని ఎఫెసీ పత్రిక 2:1 మనకు తెలియచేస్తుంది. మరణం అంటే జీవము పోతేనే మరణము. జీవము పోతేనే మరణం. శరీరమందు జీవము వేరైపోవటము మరణం. శరీరమందు జీవము వేరైపోవటము మరణం. మనుషుడు అంధకారమైన మనసు గలవాడై తన హృదయ కాఠిన్యము వలన దేవుని వలన కలుగు జీవములో నుండి వేరు చేయబడి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలు. మానవుడు హృదయ కాఠిన్యమును బట్టి దేవుని వలన కలుగు జీవములో నుండి ఏమయ్యారు? వేరు చేయబడి ఉన్నారు. అయినా మనకు తెలుసు, సుఖభోగముల యందు బ్రతికినది బ్రతుకుచుండియు చచ్చినదయ్యుండును అన్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. వేషధారణ జీవితము కూడా సమాధి పోలికగా ఉన్నది. వేషధారణ జీవితం సమాధి అయిపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 వచనాలు. సమాధి పైకి శృంగారముగా ఉంటుంది గాని లోపల చచ్చిన వారి ఎముకలతో కల్మషములతో నిండి ఉన్నది. అందువల్ల వేషధారణ జీవితము అలాంటిదే, అంటే చచ్చినదే వేషధారణ జీవితం. అంత్యదినములలో మనుషులకు అపాయముగా ఉంటారు. అంత్యదినములలో మనుషులకు అపాయకరముగా ఉంటారన్నాడు. వీరిలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 19 లక్షణాలు ఉన్నాయి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 1-8 వచనాలలో వీరిలో 19 లక్షణాలు. పైకి భక్తి గలవారుగా కనబడతారు. విశ్వసించామని చెప్పుచు భ్రష్టులుగా ఉంటారు అని చెప్పాడు. పైకి భక్తిగానే ఉంటారు. ఈరోజు నిజంగా చాలా మంది జీవితాలు అలాగే కనబడుతున్నాయి. మందిరాలకు వెళుతున్నారు, మనసు మారదు, మార్పు కనపడటంలే. భక్తి చేస్తున్నారు, భ్రష్టులుగానే జీవిస్తున్నారు. నోటితో పాడుతున్నారు, నోటితోనే అబద్ధాలు ఆడుతున్నారు. ఏ నోటితో ప్రభువును స్తుతిస్తున్నారో ఆ నోటితోనే కాని మాటలు. ఏ కండ్లతో అయితే దేవుని వాక్యాన్ని చదువుతారో ఆ కండ్లతోనే ఏం చేస్తారో మీకు తెలుసు. సరే, ఏది ఏమైనా మనుషుడు చచ్చిన స్థితిలో ఉన్నాడు. వారి కాళ్ళు పాపము చేయ పరుగెత్తుచున్నవి, వారి తలంపులు పాపహేతుకమైన తలంపులు, వారి త్రోవలు వంకరి త్రోవలు. బావుగా బ్రతుకుచున్న వారిగా నుండి చచ్చిన వారి వలె ఉన్నారు అన్నాడు యెషయా భక్తుడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 7వ వచనం. ఎలా ఉన్నారంటండి?
బాగానే ఉన్నామన్నట్టుగా ఉన్నారు. వారి తలంపులు బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి. వారి త్రోవలు బాగానే ఉన్నట్టుగా ఉన్నాయి. కానీ వారి త్రోవలు వంకర త్రోవలు. బాగానే బ్రతుకుచున్నామన్నట్టుగా ఉన్నారు. వారు చచ్చిన వారు. ఇక యెషయా గ్రంథం 59:7లో ఆ మాట. 8వ వచనములో 14వ వచనంలో ఏమనుందంటే, వారి గొంతుక తెరచిన సమాధి. వారు నాలుకతో మోసము చేయుదురు. నాలుకతో మోసము చేస్తారు. రోమాపత్రిక 3:13. రోమాపత్రిక 3:13. చచ్చిన వారి యొద్ద దుర్వాసన కొడుతుంది. నిజమే కదా? మానవ జీవితము దుర్వాసనతో కూడింది. కీర్తన 38:4-5 చరణాలు. కీర్తన 38:4-5 చరణాలు. పాపము చేసిన మానవుని యొక్క జీవితం అది దుర్వాసన కలిగిందిగా ఉంటుంది అన్నాడు. దాన్ని చూసినప్పుడు సహజంగా మానవులు చచ్చిన వారి ఎముకలను పోలిన వారుగా కనబడుచున్నారు. అలాంటి వారికి జీవమిచ్చి నడిపించువాడు దేవుడే. అలాంటి వారికి జీవమిచ్చి నడిపించేవాడెవరు? దేవుడే. కనుక ప్రభు చిత్తమైతే తర్వాత వర్తమానంలో ప్రవక్తకు దైవ సేవకునికి ఉన్న కొన్ని పోలికలను మనము తేటగా ఈ గ్రంథములో నుండి మనం విందాం. ఇప్పుడు 2 పోలికలు విన్నాం. ఒకటి ఇశ్రాయేలీయుల పోలిక, 2 మన పోలిక. వారు చెదరగొట్టబడిన, చెరలోనికి వెళ్ళిపోయిన, చెదరిపోయిన జీవితం కలిగిన వారు గనుక చచ్చిన ఎముకలకు సూచనగా ఉన్నారు. మరి మనము కూడా ఎవరం? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం. అలాంటి మనలను ప్రేమించి ఆయన మనకేమివ్వాలనుకున్నాడు? జీవాన్ని ఇవ్వాలని ఆయన ఆలోచన కలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన జీవాన్ని ఇవ్వటం కొరకే ఆయన మన నిమిత్తము మరణించినట్లుగా మనము చూడగలం. నిజం ప్రియులారా, ఆయన ద్వారా మనకు జీవం, నిత్య జీవం కలిగింది. పౌలు కూడా మాట్లాడుతూ ఆయనను బట్టి మాలో మరణం, మీలో జీవం కలుగుచున్నదన్నాడు కొరింథీయులకు రాస్తూ. కనుక ప్రభు పిల్లలమైనటువంటి మనము జీవించే వారముగా, నిజ జీవితము కలిగిన వారముగా, దేవునికి మహిమకరమైన వారముగా జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రభు పక్షంగా ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, జీవించుచూ ఉన్న అనుభవంలో ఉన్నారా? బ్రతికిన అనుభవం అనగా రక్షించబడిన అనుభవం, ప్రభువు రాక కొరకు ఎదురు చూచే అనుభవం, మనోనేత్రములు తెరచిన అనుభవం, పేర్లు జీవగ్రంథములో వ్రాయబడిన అనుభవం, శుభ నిరీక్షణ కలిగిన అనుభవం, ఇలాగు శ్రేష్టమైన అనుభవాలతో మనము ప్రభువుకు మహిమకరంగా జీవిద్దాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ గణనామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మా ప్రియ ప్రభువా, మీ దివ్య లేఖనంలో ఎన్నో అమూల్యమైన సంగతులు మా కొరకు వ్రాయించారు. వ్రాయించిన ప్రతి విషయాన్ని మేము అర్థం చేసుకుని మీకు మహిమకరంగా జీవించే కృపనిమ్మని వేడుకుంటున్నాం. సమస్త విషయాల్లో తోడుగా ఉంటారని ప్రార్థిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, అన్ని విషయాలలో విడువక ఎడబాయక కృపజూపుచు మేలు చేస్తూ ఉన్నందుల కొరకు స్తోత్రములు. మా ప్రభువా, మా దేవా, ఎండిన ఎముకలను గూర్చిన తేటైన పాఠాన్ని మాకు నేర్పించారు.
మా ప్రభువా, మేమెలాగున మీకు మహిమకరంగా జీవించాలో మమ్మును అలాగు సిద్ధపరచమని, తోడై ఉంటారని, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృపతో బలపరచమని ప్రార్థిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి స్తుతించి ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా,